నువ్వు మమ్మల్ని ఏం చేయలేవురా అని 10 సార్లు అరిచింది ఇరాన్. నేనేదో చేస్తానంటుంది అమెరికా. దాడులు జరుగుతూనే ఉన్నాయి. ధ్వంసం జరుగుతూనే ఉంది. కానీ ప్రాణ నష్టం తక్కువ, ఆస్తి నష్టం ఎక్కువ, ఆయుధ నష్టం ఎక్కువ, సైనిక నష్టం ఎక్కువ, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేయడం ద్వారా ఆయిల్ రవాణాని కనుక స్తంభింప చేస్తే ఇక ఇరాన్ పని అయిపోతుంది అన్నటువంటి చైనా ప్లానింగ్. అందులో భాగంగా ఇరాన్లో ఆయిల్ తవ్వి చైనాకి ట్రాన్స్పోర్ట్ చేసే రైల్వే లైన్ మీద దాడి చేసింది పెద్ద ఎత్తున అమెరికా. తద్వారా కార్గోల ద్వారా, ట్రైన్లలో కార్గోల ద్వారా వెళ్ళేటటువంటి ఆయిల్ని, టెహ్రాన్ నుంచి వెళ్ళే రూట్ని బ్లాక్ చేసేసింది. ఒక వంతెన ఉంటే వంతెన్ని కూల్చేసింది. కానీ వంతెన కూలింది మధ్యలో దెబ్బ పడితే దానికి అటు ఇటు అడ్జస్ట్ చేసి రైల్ని వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేసేసింది 24 గంటల్లోనే ఐఆర్జీసీ సైన్యము ప్లస్ చైనాకి సంబంధించిన ఇంజనీరింగ్ నిపుణులు కలిపి. కాబట్టి అమెరికా ఎత్తుకి పై ఎత్తు వేశారు. ఇరాను చైనా కలిసి మౌలిక వస్తువులు మీరు దెబ్బతీసినా మేము తట్టుకు నిలబడగలమని చూపించారు.